ప్రభు పేరిట మీ అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికే మహిమ కలుగును గాక. ఈరోజు వాక్య సారాంశం ఏంటంటే, దేవుడు దేవుడు కోరుకునే హృదయం ఎలా ఉంటుంది? నీవు నేను ఎలాంటి హృదయాన్ని కలిగి ఉండాలి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది. దాన్ని గ్రహింపగలవాడెవడు అని బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది కదండీ! ప్రతిదీ మనం ప్రవర్తించే ప్రవర్తన ప్రతిదీ హృదయంలో నుండే వస్తుంది. చూసుకున్నట్లయితే ఈ హృదయంలోనే మనం క్రోధము, కక్షలు, అసూయ, కోపము, ద్వేషము ఇవన్నీ హృదయంలో నుంచే మనిషికి బయటకొస్తాయి. కాబట్టి అలాంటి హృదయాన్ని దేవుని పట్ల మనం ఎంత పదిలంగా కాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాము. మనం చూసుకున్నట్లయితే సామెతల గ్రంథము 23 అధ్యాయము 26 వచనం. నా కుమారుడా, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీ కనులకు ఇంపుగా నుండనిమ్ము. తండ్రి అని దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. నా కుమారుడా, నా కుమార్తె. ఇక్కడ నా తండ్రి అని దేవుడు మనల్ని కుమారుడుగా, కుమార్తెగా ఆయన స్వీకరిస్తున్నాడు. స్వీకరించి ఏమని మాట్లాడుతూ ఉన్నాడంటే, నీ హృదయము నాకిమ్ము, నా మార్గములు నీకు ఇంపుగా నుండనిమ్ము. నీ హృదయాన్ని నాకివ్వు. మన హృదయం దేవునికి ఇస్తే ఏమవుతుందండి? మనం చిన్నపిల్లల హృదయంలో వాళ్ళు పగపెట్టుకొనురు, కోపపడరు, అసలు అసూయ అసలు ఏముండదు. చిన్నపిల్లల మనసు చూడండి, వాళ్ళు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. అలాంటి హృదయము మనకు కలిగి ఉండాలి. మీరు చిన్నపిల్లలను పోలి నడుచుకోమని బైబిల్ గ్రంథం చెప్పింది అండి. చూడండి, మన చిన్నపిల్లల హృదయం కలిగి ఉండాలి. మన యొక్క ప్రవర్తన చిన్నపిల్లల హృదయం లాగా ఉండాలి. వాళ్ళు కోపపడరు, పగపెట్టుకోరు, అసూయపడరు. వాళ్ళ హృదయం ఎంత స్వచ్ఛంగా ఉంటుందో. వాళ్ళకి అబద్ధం చెప్పడం కూడా రాదు కదండి కొన్ని సమయాల్లో చూసినట్లయితే మనం. అలాగే దేవుడు కూడా మనల్ని, నా కుమారుడా, నా కుమార్తె, నీ హృదయం నాకిమ్మని దేవుడు అడుగుతున్నాడు. సో దేవునికి మన హృదయాన్ని ఇస్తే ఆ హృదయం ఎలా ఉండాలి? స్వచ్ఛమైనదిగా ఉండాలి. అలాగే మనం దేవునికి ఎన్నో ఇస్తాము. సమయాన్ని ఇస్తాము, కానుకలు ఇస్తాము, అలాగే సేవలు చేస్తాము, ప్రార్థన చేస్తాము. కానీ దేవుడు మన హృదయాన్ని అడుగుతున్నాడు. దేవుడు మన హృదయ స్థితిని చూడగలడు. అయితే పాడైపోయిన మన హృదయాన్ని దేవునికి ఇస్తే అది నూతనంగా అది మారుతుంది. అయితే మనం ఇంకా చూసుకున్నట్లయితే సమూయేలు మొదటి గ్రంథము 16వ అధ్యాయం 7వ వచనం. అయితే యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్యపెట్టకము. మనుషులు లక్ష్యపెట్టి వాటిని యెహోవా లక్ష్యపెట్టడు. నేను అతన్ని త్రోసివేసి ఉన్నాను. మనుషులు పైరూపము లక్ష్యపెట్టుదురు కానీ యెహోవా హృదయమును లక్ష్యపెట్టును. ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ దావీదును అభిషేకించడానికి సమూయేలు వెళ్తుంటే కుమారులందరినీ పిలుస్తారు. చివరివాడు ఎవరండి? దావీదు. అది దావీదు గొర్రెలు కాసుకొని ఉండగా, గొర్రెలు కాసుకునే అందరినీ తండ్రి పిలుస్తున్నాడులే కానీ దావీదును తండ్రి పిలవట్లేదు. తర్వాత చివరివాడు ఎక్కడున్నాడు, కడవటి వాడు ఎక్కడున్నాడంటే అతడు గొర్రెలు కాచుకొని ఉన్నాడంటే అప్పుడు దావీదుని రమ్మంటాడు. దావీదుని వచ్చినప్పుడు సమూయేలు దావీదుని అభిషేకిస్తాడు. చూసాను. ఇప్పుడు అక్కడ మిగిలిన కుమారులందరూ దేవుడు లక్ష్య పెట్టలేదు. కానీ గొర్రెలు కాసుకునే దావీదును మాత్రం దేవుడు లక్ష్య పెట్టాడు. మనుషులు పై రూపాన్ని చూస్తారు కానీ దేవుడు హృదయాన్ని చూస్తాడు. దావీదుని అందుకే అంటాడు దేవుడు, దావీదు నా హృదయానుసారుడు అని తండ్రి అని దేవుడు సెలవిస్తూ ఉంటాడు. చూసారండి, దావీదు ఎంత హృదయానుసారుడు, దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. మనుషులైతే పై రూపాన్ని, అందాన్ని, పై రూపాన్ని లక్ష్యం చేస్తారు. ఏది బాగుంటుంది అట్లా పై రూపాన్ని లక్ష్యం చేస్తారు. కానీ దేవుడు హృదయాన్ని లక్ష్య పెడతాడు. అలాగే దేవుడు ఎలాంటి హృదయాన్ని కోరుకుంటున్నాడంటే, దేవుడు విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. మనం చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథము 51వ కీర్తన 17వ వచనం. విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. దేవా, విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు. విరిగి నలిగిన హృదయమే దేవునికి ఇష్టమైన బలి. విరిగి నలిగిన హృదయము. నువ్వు ఏ బాధల్లో ఉన్నావు, ఏ ఇబ్బందుల్లో ఉన్నావు, ఏ అవసరతలో ఉన్నావు నాకు తెలియదు కానీ, మనుషులందరికీ తెలియదులే కానీ దేవునికి తెలుసు. విరిగి నలిగిన హృదయంతో మనం ప్రార్థన చేసినట్లయితే విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు, అంటే ఆలస్యము చేయడు. ఖచ్చితంగా ఆయన మన ప్రార్థనకు జవాబు ఇస్తాడు.
హన్నా చూసుకున్నట్లయితే ఆమె మనోదుఖంతో తన హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించినట్లు చూస్తూ ఉన్నాము. ఆమెకు బిడ్డలు లేరు. అయితే ఆమె హృదయాన్ని దేవుని సన్నిధిలో కుమ్మరించింది. అప్పుడు దేవుడు గొప్ప అద్భుతం చేసి సమూయేలును ఆమెకు దయచేశాడు. ఆమె హృదయము దేవుని సన్నిధిలో కుమ్మరించింది. విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు. దేవుడు విడిచిపెట్టువాడు కాదు. అయితే దేవునికి అర్పించిన హృదయం ఎలాంటి మార్పును పొందుతుంది? మనం దేవునికి మన హృదయాన్ని ఇచ్చేసాం. అయితే ఇచ్చిన హృదయం ఎలాగ మార్పు పొందుతుంది? మనం చూసుకున్నట్లయితే యెహెజ్కేలు గ్రంథము 36 అధ్యాయం 26 వచనం. నూతన హృదయం మీకు ఇచ్చేదను, నూతన స్వభావమును మీకు కలుగజేసేదను, రాతి గుండె మీలో నుండి తీసివేసి మాంసపు గుండెను మీకు ఇచ్చేదను. నూతన హృదయం నీకు ఇచ్చేదను. నూతన స్వభావం. ఎప్పుడైతే మన జీవితం దేవునికి విరుద్ధంగా ఈ లోకానుసారంగా ఉందో, అంతకుముందు దేవునికి ఆయాసకరమైన పనులు మనం ఏమైతే చేసామో, దేవునికి మన హృదయాన్ని ఇచ్చిన తర్వాత ఆ స్వభావాన్ని మనం విడిచిపెట్టి నూతన స్వభావాన్ని, నూతన బుద్ధిని, రాతి గుండెను, కొంతమంది చూడండి వాళ్ళ గుండె మొద్దుబారిపోయి ఉంటుంది. సహాయం చేయడానికి ముందుకు రారు, కఠినంగా ఉంటారు. అలాంటి గుండెని తీసేసి మాంసపు గుండె, మాంసం ఎలా ఉంటుంది? మెత్తగా ఉంటుంది. అలాంటి మాంసపు గుండెను, మృదువైన హృదయాన్ని దేవుడు మనకిస్తానంటున్నాడు. నూతన హృదయం, చిన్నపిల్లలు లాంటి హృదయాన్ని దేవుడు మనకిస్తాడు. దేవుడు మన హృదయాన్ని దేవునికి ఇచ్చినట్లయితే దేవుడు మనకు అలాంటి హృదయాన్ని దయచేస్తాడు. మనం కూడా మంచి హృదయం, నూతన హృదయం, నూతన బుద్ధితో మనం నడుచుకోవాలి. అయితే హృదయంతో దేవునిని వెదికిన వారు ఎప్పుడూ నిరాశపడరు. మనం చూసుకున్నట్లయితే ద్వితీయోపదేశకాండము 4 అధ్యాయం 29 వచనం. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన ఎడల నీ పూర్ణ హృదయంతో నీ పూర్ణ ఆత్మతో వెతికినప్పుడు ఆయన నీకు ప్రత్యక్షమగును. ఇక్కడ చూసుకున్నట్లయితే పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో మనం దేవుణ్ణి వెతికినప్పుడు ఆయన మనకు ప్రత్యక్షమవుతాడు. దేవుణ్ణి ఎలా ఆరాధించాలి చెప్పండి? మన దేవుణ్ణి ఎలా ఆరాధించాలి? మన పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి. అప్పుడు ఆరాధించినప్పుడు దేవుడి యొక్క కార్యాలు మన జీవితంలో స్పష్టంగా జరుగుతాయని ఇక్కడ బైబిల్ గ్రంథం సెలవిస్తూ ఉంది. పూర్ణ హృదయంతో, నూతన బుద్ధితో, నూతన స్వభావంతో, మాంసపు గుండెతో, చిన్నపిల్లల మనస్తత్వం కలిగి మనం జీవించాలి. అయితే ప్రతిరోజు మన హృదయాన్ని కాపాడుకోవాలి. ఎలా కాపాడుకోవాలి చూద్దాము. నీ హృదయంలో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయమును భద్రంగా కాపాడుకోము. మన హృదయాన్ని భద్రంగా కాపాడుకోవాలి. చూసుకున్నట్లయితే మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. దేవునికి ఇస్తే అప్పుడు ఆయన మన హృదయాన్ని నూతనంగా మారుస్తాడు. నూతన హృదయాన్ని, నూతన స్వభావాన్ని ఆయన దయచేస్తాడు. నూతన హృదయం, నూతన స్వభావం వచ్చిన తర్వాత మనం ఏం చేయాలి? పూర్ణ బలముతో, పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించాలి. ఆరాధించినప్పుడు ఆయన విరిగి నలిగిన హృదయాన్ని దేవుడు అలక్ష్యము చేయడు. విరిగి నలిగిన హృదయంతో ఏ విషయం గురించి అయితే నువ్వు ప్రార్థన చేస్తున్నావో, ఆయన మొరపెడుతున్నావో, దేవుడు నీ కన్నీళ్లను చూస్తూ ఉన్నాడు. ఆయన విరిగి నలిగిన హృదయం గలవారికి ఆసన్నుడు. ఆయన తప్పకుండా మన ప్రార్థనలకు జవాబు దయచేస్తాడు. ఈ చిన్న వాక్యం దేవుడు మీ హృదయంలో ఫలింపజేయును గాక. అలాగే దేవుడు మీ మంచి మాంసపు హృదయాన్ని, మంచి స్వభావమును దేవుడు మీకు దయచేయును గాక. ఆమెన్.